హలో ఆల్, గుడ్ ఈవినింగ్. ఎవ్రీ సాటర్డే ఇంటికి దగ్గరలో వెజిటబుల్ మార్కెట్ అయితే పెడతారు. నేను వీక్కి సరిపడా వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ మార్కెట్లోనే తీసుకొచ్చుకుంటాను. మోస్ట్లీ లీఫీ వెజిటబుల్స్ అయితే ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటాను. బికాజ్ లీఫీ వెజిటబుల్స్ అనేవి మార్కెట్లో చాలా ఫ్రెష్గా వస్తాయి. అందుకోసం అని చెప్పేసి నేను ఎవ్రీ సాటర్డే అయితే వెళ్తూ ఉంటాను. 1 వీక్కి సరిపడా మీల్ ప్లాన్ అయితే చేసేసుకొని నాకు ఏమేమి వెజిటబుల్స్ కావాలనేది లిస్ట్ అవుట్ చేసుకొని అయితే పర్టికులర్గా వెళ్తాను. వెజిటబుల్స్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ అనేది మ్యాండేటరీ థింగ్. సో ఇంటికి వచ్చేసాను అనమాట. వెజిటబుల్స్ తీసేసుకొని ఏమేమి తీసుకొచ్చేసాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ అలాగే చెప్పాను కదా, లీఫీ వెజిటబుల్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ వీక్లో థ్రైస్ అయితే లీఫీ వెజిటబుల్ ఉండేలాగా ప్లాన్ చేసేసుకుంటాను. మోస్ట్లీ పాలకూర అయితే ఉంటుంది. అండ్ క్యారెట్, బీట్రూట్, కుకుంబర్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఇంటికి వచ్చేసాక వెజిటబుల్స్ అన్నిటిని బయటికి తీసేసి అన్నీ సపరేట్ చేసేసుకొని వేరే వేరే కవర్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇన్ కేస్ లేజీ అనిపించి సర్దకపోయినా సరే వెజిటబుల్స్ అనేవి పాడైపోతాయని భయం వేస్తుంది. ఎంత లేజీ అనిపించినా సరే ఆ రోజే తీసుకొని పడుకుంటాను. మార్కెట్ నుంచి కొంచెం పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాము. సో మధ్యలో రాజన్న టీ కొట్టు కనిపించింది. మా హస్బెండ్ చెప్పారు టీ బాగుంటుంది అంట ఇక్కడ అని. సో నేను కూడా వెళ్ళి టేస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. నేను జింజర్ టీ తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు చెప్పండి. అండ్ ఇంటికి వచ్చే దారిలో నేరేడు పళ్ళు అయితే కనిపించాయి. ఇవి 250 గ్రామ్స్ 100 రూపీస్ అంటండి. చిన్నప్పుడైతే ఫ్రీగా దొరికేవి. ఇంటి పక్కనే చెట్లు ఉండేవి, చాలా టేస్టీగా ఉండేవి. అవైతే సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ ట్రై చేయాలి. మీరు కూడా తింటూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.